అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకములకు ప్రభువు చాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము అందరూ లేచి పడదాం. లేచి నిలబడదాం. ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలె జీవించదనయ్యా. శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా స్థిరముగా నీ సంఘంలో జీవిస్తా. ఏమొచ్చినా తండ్రి నీ సంఘం విడిచిపెట్టినాడు. పాడదాం. హల్లెలూయా గొప్ప దేవా. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలె జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలె జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు ఘనతలు మహిమలు ఆయనకే కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. రెండు చేతి దేవేపు చాచి, అయ్యా నా స్తుతులపైన ఆశీర్వడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, మహిమోన్నతుడానికి వందనాలు. నీవు లేనిది నా జీవితం లేదు నా ప్రభువా, నీవు లేనిదే నా బ్రతుకు లేదు యేసయ్య, నీవు లేనిదే నేను జీవించలేను తండ్రి. ఓ తండ్రి నాయన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మహిమ 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 మహిమ. ఓ గొప్ప దేవా గొప్ప దేవా గొప్ప దేవా గొప్ప దేవా. ఓ మహిమోన్నతుడా మహిమోన్నతుడా మహిమోన్నతుడా. ఓ హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా. నా దాగు చోటు నీవే, నా రక్షణ దుర్గము నీవే. ఓ నా తండ్రి నాయనా నీకు వందనాలు యేసయ్య. ఓ నా దేవానికి వందనాలు. నీవు లేనిదే నేను జీవించలేను, నీవు లేనిదే నేను బ్రతుకలేను యేసయ్య. ఓ నీవు లేనిదే నా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మహిమోన్నతుడా మహిమోన్నతుడా మహిమోన్నతుడా. ఓ రాజ్యానికి వందనాలు వందనాలు వందనాలు. ఓ మహిమ మహిమ మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీసస్ ప్రైజ్ టు ఫాదర్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మహిమ 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 మహిమ. ఓ రీ జీసస్ ప్రైజ్ టు ఫాదర్. హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిస్తాం అమ్మ, బిగ్గరగా ఆరాధిస్తాం. ఓ హల్లెలూయా హల్లెలూయా. జీసస్ ప్రైజ్ టు ఫాదర్. ఓ హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా, ఓ గొప్ప దేవా, నా రాజ్యానికి వందనాలు వందనాలు వందనాలు. ఓ నా దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క దినమున నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప యేసయ్యా. ఓ తండ్రి హల్లెలూయా. నీవు లేనిది నేను లేని యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితం
తుడిచి నా ప్రభు, కన్నీటిని తుడిచితవయ్యా, కంటి పాప వలె కాచి కాపాడితవయ్యా. అలానికి వందనాలు తండ్రి. నిన్ను పోలిన వారెవరు యేసయ్యా? ఓ మేలు చేయు దేవుడు నీవే తండ్రి. మేలు చేయక నీ ఉండలేదు యేసయ్యా. ఓ మేలు చేయకుండా మా జీవితంలో నువ్వు ఉండలేదు యేసయ్యా. నీ మేలుతో నింపినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. అయ్యా, నా ఆరాధన నీకే తండ్రి. ఎల్ షడాయ్ యెహోవా షమ్మా, యెహోవా యీరే, అడోనాయ్ నీకు వందనాలు యేసయ్యా. నిన్ను స్తుతించకుండా నిన్ను యేసయ్యా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. యో తండ్రి, ఇంతవరకు మా స్తుతులపై ఆశీర్వాదం ఉన్నావు దేవా. మేము చేసిన ప్రతి ఆత్మధ్వని విని ఉన్నావు తండ్రి. ఓ మేము పాడిన ప్రతి పాటను ఆలకించి ఉన్నావు. నా హృదయంలో నా ప్రభు సంతోషంతో నింపి ఉన్నావు తండ్రి. ఇదిగో నా ప్రభు మధ్యాహ్న సమయంలో ఓ నా తండ్రి, ఇంతవరకు సహాయం చేసిన దేవుడవు. నీ దాసి నిలబెట్టి నా ప్రభువా, నీ దాసిన ముఖాంతరముల నుంచి మాకు కావలసిన జీవాహారము దయచే. నీ వాక్యంతో మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్య ధర్మములు బలపరచుము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు యేసయ్యా. ఓ తండ్రి, నా ప్రభువా, వాతావరణాన్ని స్వాధీనించుకో ప్రభువా. రెండవాన్ని త్వరపెట్టి నడిపించము తండ్రి. ఏ ఒక్కరు నశించకుండా నీకు ఇష్టము కాదు నా ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. మరి దగ్గరికి ఎట్టగిన కొంచెం మరి దగ్గరికి ఎట్ట. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, సజీవుడానికి వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆరాధనలో దేవుని ఎంతో సంతోషంగా మనం ఆరాధించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసునికి వందనాలు. సజీవుడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పోయిన వారాన్ని మనం ధ్యానం చేసిన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం తీసుకుందాం. నిజంగా దేవుడు గతకాలము కాచిన దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో ఎంతమందికి అది గుర్తుందమ్మా? హల్లెలూయా. ఏంటి? ఆమేన్, హల్లెలూయా. పనిని జరిగించుట, మానక గివప్ చేయక పనిని జరిగించడం, ప్రార్థించడం అనే విషయాన్ని మనం చూసాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే ఈరోజు మరొక అంశాన్ని, మరి ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు విని ఉండొచ్చు, కానీ నూతనంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం
ఇంత క్రితం విన్నాము, ఆయనను మరొకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. తీసిరమ్మా యోహాను సువార్త ఫస్ట్ నుంచి 5వ అధ్యాయం మొదటి నుంచి. యూదుల పండుగ ఒకటి వచ్చాను. ఒక్క నిమిషం. ఐదవ అధ్యాయము, ఓకే, 2వ వచనం నుంచి. ఓకే, అది కూడా సరిపోయింది. 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, క్రుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు వింటాం, వాక్యం వింటాం, వదిలిస్తాం. సో మరొకసారి ఈ వాక్యం మనతో దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమి బయలుపరచనై ఉన్నాడో అది గమనిస్తూ ప్రతి ఒక్కరం దాన్ని తీసుకున్నాలని, ఆ వాక్యాన్ని తీసుకొని మన యొక్క జీవితాలకు అన్వయించుకోవాలి. ఎందుకంటే వాక్యం గ్రహించాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో వినడం కాదు కానీ దాన్ని మనం ఏం చేయాలి, తీసుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము చాలా సందర్భాల్లో చూస్తాం. అయితే ఇంతకు ముందు కూడా విన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తే, అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. హల్లెలూయా. కోనేరు కలదు. ఆ కోనేరు అక్కడ ఏంది ప్రత్యేకత అంటే, అక్కడ నీళ్ళు, దేవుని యొక్క దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు, ఆ నీళ్ళు ఎప్పుడైతే కదులుతాయో అప్పుడు ఎవరైనా ఒకరు ముందు దిగినప్పుడు, అంటే ముందు దాంట్లో దుంకినప్పుడు లేకపోతే పడిపోయినప్పుడు, వాళ్ళు ఎట్టి రోగం ఉన్నా కూడా వాళ్ళు ఏమవుతారంట, ఆమేన్, హల్లెలూయా, ఎట్టి రోగం ఉన్నా స్వస్థపరచబడతారు. సో అది దాని యొక్క ప్రత్యేకత. అందుకని ఆ ప్రాంతం అంతా కూడా గుంపులు గుంపులుగా రోగములు, గురుడివారు, కుంటివారు, ఊచ చేతులు గలవాళ్ళు, తర్వాత ఇంకా అనేక మంది గుంపులు గుంపులుగా ఉన్నారంట. హల్లెలూయా. సో ఎవరికైనా ఆశ, ఏమని ఆశ, బాగుపడాలని ఆశ. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను బాగుపడాలి, నాకు ఈ ఉన్న రోగం తగ్గిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ కాలమందు అప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు, గురుడివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు, ఇంకా అనేక మంది గుంపులు గుంపులు ఉన్నారన్నమాట. ఎప్పుడు కదిలిస్తే అప్పుడు ఎవరు ముందెళ్ళి దుంకుదామా అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, వెయిట్ చేస్తున్నారు, వేచి ఉన్నారు. సో దేవదూత ఎప్పుడైతే కదిలిస్తుందో అప్పుడు అందులో మనం ముందు వెళ్ళాలని చెప్పి వాళ్ళు గురితో ఉన్నారన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, అక్కడ
ఆ దూత వచ్చి కదలంగానే ముందు ఎవరు వెళ్తే వాళ్ళు బాగా అవుతారు, ఏ రోగం ఉన్నాళ్ళు బాగా అవుతారు అని అది ప్రత్యేకత. అందుకే అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారు జనాలు. హల్లెలూయా. అయితే అక్కడ వీళ్ళంతా ఉన్నారు. అక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఉంది. అదేంటంటే 38 సంవత్సరాల నుంచి 38 ఇయర్స్ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో చూడండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, హల్లెలూయా, వాడు పడి ఉండుట చూచి ఏం చూసిండమ్మా? హల్లెలూయా. అనేక మంది ఉన్నారు గుంపులు గుంపులుగా. కానీ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల వ్యక్తి అక్కడ పడి ఉండుట యేసు ప్రభు వారు చూశారు. హల్లెలూయా. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అనేక మంది ఉన్నారు. చూడండి, మనలాగా అనేక మంది ఉంటారు, కానీ నీవు ప్రత్యేకమైన వాడవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రత్యేకమైన వాడును. ఎందుకంటే ఇక్కడ చూడండి, అంతమందిలో కూడా 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న ఒక వ్యక్తి పడి ఉండుట చూచిన దేవుడు. హల్లెలూయా. అక్కడ పడి ఉన్న ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని చూసిన దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, యేసు వాడు పడి ఉండుట చూచి అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ పడి ఉన్న విషయాన్ని చూసి అతని ఊరికి వదలలేడు. సో అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. హల్లెలూయా. ఏమడిగాడమ్మా? స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అడిగి, అవును ప్రభువా, నన్ను ఎవ్వరు కూడా నన్ను అందులో తీసుకెళ్ళట్లేదని ఆయన మాట్లాడుతున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన స్థితిని చూసి అని రాయబడింది. హల్లెలూయా. ఆ వ్యక్తి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఆ విధంగా ఆయన చాలా రోజుల నుంచి ఉన్నాడని యేసు ప్రభువు వారు ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళండి. చూడండి, ఆయనకి ఎంత ప్రేమ. ఒక వ్యక్తిని దర్శించడానికి, ఒక వ్యక్తిని బాగు చేయడానికి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంతమంది ఉన్నారు, కానీ ఆ వ్యక్తి 38 సంవత్సరాలు ఉన్న ఆ స్థితిని ఎరిగిన దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు బాగుపడగోరుచున్నావా, నీవు స్వస్థ పొందాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆయన అవును ప్రభువా అని ఆయన అంటున్నాడు, నన్ను ఎవరు తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేరు, ఎవరో ఒకరు నాకన్నా ముందే వెళ్ళి పరిగెత్తి అందులో పడుతున్నారని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో, నా జీవితాల్లో ఇలాంటి పరిస్థితి, నీ స్థితిని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీవు ఏ విషయంలో పడి ఉన్నావో, ఎందుకు అక్కడ పడి ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ స్థితి నీవు కలిగి ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో నీవు ఆ యొక్క జీవితాన్ని గడుపుతున్నావో దేవుడు ఎరిగిన దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీవు ఉన్న పరిస్థితిని ఎరిగిన దేవుడు, నిన్ను ఆయన చూస్తున్న దేవుడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ కొన్ని సందర్భాల్లో స్నేహితులు చూడలేకపోవచ్చు, బంధువులు చూడలేకపోవచ్చు, ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చూడలేకపోవచ్చు. కానీ ఇంకా ఈ లోకంలో నిన్ను దగ్గరున్న ఇంకా దూరం ఉన్న ఎవరు చూడలేరేమో, కానీ పరమ తండ్రి అయిన ఆయన నీవు పడి ఉన్న స్థితిని ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నీవు పడి ఉన్నావు, ఆ స్థితి నీకు ఎలా కలిగింది అనే విషయం ఆయన తెలుసు. అయితే చూడండి, ఈ పడి ఉన్న ఆ వ్యక్తిలో ఏం మనం గమనిస్తాం అంటే విశ్వాసాన్ని మనం గమనిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం గమనిస్తామమ్మా? విశ్వాసాన్ని గమనిస్తాం. అంతేకాదు, ఇంకేం గమనిస్తాం అంటే ఆయన మాట మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. తర్వాత మనం చూస్తే విశ్వాసంతో ఆయన, అరే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా నేను బాగా అయిపోతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, అట్లా 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్తున్న దేవుడు అంటే అతనిలో ఏముందంటే విశ్వాసం ఉన్నది, ఓర్పు ఉన్నది.
హల్లెలూయా. ఓర్పుతో ఉన్నాడు ఆయన. తర్వాత నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణతో అన్నాడు. ఆయన అనుకున్నది నేను బాగుపడతా, ఎలాగైనా ఈ కోనేటిలో ఎలాగైనా నేను బాగుపడతా, ఈ దాంట్లో నన్ను ఎవరైనా చేరుస్తారేమో అని ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. మనం చూస్తాం కీర్తన గ్రంథంలో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇలాగా ఆయన 38 సంవత్సరాల నుంచి అలాగే ఆయన స్థితి కలిగి ఉన్నాడు. ఆ స్థితిని ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకున్న పరిస్థితిని బట్టి నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం ఆ స్థితిలో అలాగే ఉండిపోతాం. దాని నుంచి, ఆ వ్యాధి నుంచి కానీ, లేకపోతే ఆ బలహీనత నుంచి కానీ, లేకపోతే ఆ యొక్క అప్పుల బాధ నుంచి కానీ, ఇంకేమైనా సరే నీవు ఆ స్థితిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నీవు కలిగి ఉండవచ్చు. యు కెనాట్ కమ్ అవుట్. ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి రాలేకపోవచ్చు. ఎవరు నీకు హెల్ప్ చేయలేకపోవచ్చు. నీవు అనేక సందర్భాల్లో చూడండి, అతను ఎవరిని చూస్తున్నాడు? ఎవరన్నా వచ్చి ఆయనను అందులో దించుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. సంబడి విల్ కమ్. హల్లెలూయా. ఎవరైనా అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, ఆయన మాట్లాడుతున్న యేసు పడినట్టు చూసి వాడు అప్పటికే బహుకాలం నుండి ఆయన స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని ఆయన అడగగా, ఆ రోజు అంటున్నాడు, ఇప్పుడు అయ్యా నీళ్లు కలిగింపబడినప్పుడు దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా దిగునని నాకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఏమి ఎదురు చూస్తున్నాడు అని అంటే, ఏమి ఎదురు చూస్తున్నాడు అని మనం గమనిస్తే, ఎవడును లేడు అనే మాట అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా నన్ను అందులో దించుతాడేమో అనే ఆలోచనతో ఉన్నాడు. తెలుగు స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎవరు లేరు ఇట్లా దించడానికి, కానీ ఎవరన్నా ఒకరు దించుతారనే ఒక ఆలోచనతో అక్కడ ఆయన ఉన్నాడు. తెలుగు స్తోత్రం. హల్లెలూయా. నా స్థితిని ఎరిగిన దేవుడు. నీవున్న ఇంతకు ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, తర్వాత ఉండబోయేది ఎలా ఉంటుందో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందుకే కీర్తన, నీ నడక, నీ పడక, నీవు నిల్చుంటుట, నీ తర్వాత కూర్చుంటుట, నీ లేచుట, నీవన్నీ కూడా అంటే నీ నోట మాట రాక మునిపే ఆయన నీ ఆలోచన ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే ఆయన ఆశిస్తున్నాడో, ఎవరైనా నన్ను దించితే బాగుండు అని ఆశ కలిగినాడు చూసిరా, ఆ ఆశను నెరవేర్చడానికి స్వయంగా సర్వశక్తిమంతుడైన దేవుడే తన దగ్గరికి నడిచొచ్చినట్టు మనం చూస్తున్నాం. చెప్పబడి దేవుడు. హల్లెలూయా. ఎవరో ఒకరు దించాలి, కానీ ఎవరు దించలేరు. నీవు కూడా అలాగే వెయిట్ చేస్తున్నావు. సంబడి విల్ కమ్ టు హెల్ప్ మీ. ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారేమో అని మనం అలాగ కొన్ని పరిస్థితులను గుండా వెళ్తున్నప్పుడు నాకు ఎవరో ఒకరు సాయం చేస్తారని మనం ఎదురు చూస్తుంటాం. వెయిటింగ్ చేస్తాం చాలా రోజులు. అందుకే చూడండి, మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఇంతకు మనం చూసినాం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుని కొరకు కాదు, ఎవరో ఒకరు వస్తారనే ఆలోచన ఉన్నాడు. ఆ వచ్చింది ఎవరు అంటే సర్వశక్తిమంతుడైన దేవుడే. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా నీ పరిస్థితిలో కూడా నీవు వెళ్తున్నప్పుడు నీకు సాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారని నీవు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉండి అలాగే నీవు ఆ పరిస్థితిని అలాగే ఉండి కొనసాగిస్తున్నావు చూసినావా, దాన్ని చూస్తున్న దేవుడు నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీకున్న అవసరం, నీకున్న ఆశను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే ఆయన అన్నాడు, ఎవరు నాకు లేరు ప్రభువా, ఎవరు నాకు లేరయ్యా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కోనేటిలో నన్ను దింపడానికి స్వస్థపడగోరుచున్నావు అన్నప్పుడు ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోకి దింపుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని అతనితో చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? అతని ఆశ కాండి, ఆయనకు విశ్వాసం ఉన్నది.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసం ఎంతవరకు ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. ఒక నెల అయిపోతే అబ్బా నెల అయిపోయింది ఇంకా అయ్యట్లేదు, 2 నెలలు ఇంకా అవ్వట్లేదు. చూడండి, కొన్నిసార్లు తక్షణమే సమాధానం దేవుని ద్వారా మనకు వస్తుంది. కొన్నిసార్లు మనము ఆ కాలము దేవుడు అక్కడ కావాల్సుకొని అక్కడ జరగదు, కానీ తగిన కాలంలో ఆయన నీకు సమాధానము ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏ సందర్భంలో అది అవసరమో ఆ సందర్భాన్ని బట్టి ఆయన నీకు అది సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. చూడండి, ఆయన అన్ని దినములు వెయిట్ చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో వస్తారంటే దేవుడే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను కూడా మనం దేవుని కొరకు వెయిట్ చేయాలి. మనుషులు ఎవరో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆయన చూస్తున్నాడు. ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారేమో, ఇంకెవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారేమో, కానీ ఎవరికి వాళ్ళే ముందెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు. ఇంకా ఇదన్నీ ఎవరు తీసుకెళ్ళట్లే. హల్లెలూయా. నీ స్థితిని చూసిన దేవుడు, ఎందు నిమిత్తం నీవు పడి ఉన్నావు, ఎందుకు అక్కడ నువ్వు అలాగే పడి ఉన్నావు. హల్లెలూయా. ఆ పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడు. చూడండి, ఆ పరిస్థితులు ఎరిగిన దేవుడు అక్కడ ఎవరు కూడా ఆయన తీసుకెళ్ళట్లేదు. దాన్ని చూసిన దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో ఏమున్నదమ్మా? విశ్వాసం ఉన్నది, నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ అంటే జరుగుతుందని, విశ్వాసం అంటే ఇది జరుగుతుందని నమ్మి నిరీక్షణతో ఎదురు చూసే విధానాన్ని మనము ఏమంటున్నాం? విశ్వాసం అంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందే ఆయన ఇది నాకు ఖచ్చితంగా ఎలాగైనా నన్ను దేవుడు ఎవరో ఒకరు నన్ను స్వస్థపరచడానికి ఆయన అలాగే ఉండిపోయి చూసిరా, అది చాలా ఉన్నతమైన స్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ దేవుని మీద మనం ఆధారపడి ఆయన కొరకు వెయిట్ చేయం. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో, ఏ స్థితిలో నీవు పడినావో, దేని చేత నీవు అలాంటి స్థితిలో ఉన్నావో ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా ఈరే అన్నాడు అబ్రహాం. ఏమన్నాడు? యెహోవా ఈరే. ఎందుకన్నాడు? ఆయన కొండ మీద, ఈ పర్వతం మీద చూసుకునే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తి పడి ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు చూసి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు బాగుపడ అంటే అవును ప్రభు అన్నాడు. ఇంతకుముందు మనం చాలా సందర్భాలు చూడండి, దేవుని కొరకు మనం వెయిట్ చేయాలి, ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి. చూడండి, కొన్ని సందర్భాలు ఏమన్నా అంటే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం ఉంటుంది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఆయన మాట ఏంటి? నీవు స్వస్థపడగోరుచున్నావా అనే మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రభువా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ స్థితిలో నుంచి బయటికి రావాలని కోరుతున్నావా? ఎస్ అని మనం అందరం కూడా ఎస్ అని అంటాం. నో అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మాట మీద ఆశ పెట్టుకోవాలి. అది దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. చూడండి, మనం చూస్తే అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం చూస్తాం. అక్కడ ఏమనంటే అక్కడ భిక్షం అడుగుతున్న వ్యక్తి ఉన్నాడు. అక్కడ వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఇంచుమించుగా ఆ సందర్భం కూడా అక్కడ రాయబడింది. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన చూసి, అయ్యా ఈయన మా తట్టు తెరా చూడమని అక్కడ వాళ్ళు దొరుకునే అని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. ఆమేన్. వెంటనే వారి నా పాదములను చీలమండలను బలము పొందెను. వారు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3 గంటల సమయంలో అక్కడ పేతురును యోహానులు దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ భిక్షం అడుగుతుంటే అన్నాడు, ఆయన దగ్గర ఏమైనా దొరుకుతామంటే అలా అన్నారు, మా తట్టు చూడు. ఎవరి తట్టు చూడాలి? మా తట్టు చూడాలని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని ఇంకా ఆయన చూస్తున్నాడు. చూడండి, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. హల్లెలూయా. నాకు కలిగేది నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో నీవు నడిచి
వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం కలిగి ఉన్నాడు? యేసు నామాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, యేసు నామములో నీవు నడిచి వెళ్ళు అని. ఆయన చేతులు పట్టి లేనప్పుడు ఆయన ఏమొచ్చినామా? కాళ్ళు వచ్చినాయి, శీలమండలు కలిగినాయి, బలం పొందుకున్నాడు. ఆయన ఇంకా గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిండు. ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఆనందిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. అంతకుముందు ఆయన కాళ్ళు లేవు, కానీ ఇప్పుడు కాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన గంతులు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాలయంలో గంతులు వేస్తూ ఆయన ఆరాధన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మాట విడుదల చేయబడింది. ఆ మాట ఏంటంటే యేసు నామములో నీవు లేచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ వ్యక్తితో అంటున్నాడు, నీవు స్వస్థపడగోర్చున్నావా? అవును ప్రభువా, నన్ను ఎవరు కూడా దించట్లే, ఎవరో దించుతారని ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 38 సంవత్సరాలు అలాగే ఆ స్థితిలో ఉన్నట్టు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం కావాలంటే ఓపిక కావాలి, ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి. అలాగే ఎదురు చూపులు ఆయన జరుగుతారని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మందికి ఓపిక లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పు లేదు. ఇప్పుడంటే ఇప్పుడే, దేవుడు ఇప్పుడంటే ఇప్పుడే జరిగిస్తాడు. కానీ నీ కొరకు నీవు దేవుని సమయంలో నీ కొరకు పని జరిగిస్తాడు. నీ సమయంలో దేవుడు పని జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమయం ఉంటుంది. ఆయన సమయంలో మనకు ఒక పనిని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం వెయిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తామంటే మనకి ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడు జరగాలి అంటాం. కానీ ఆ సందర్భము దేవుడు కొన్నిసార్లు ఆ సందర్భంలో ఆయన ఆ టైంలో ఆయన చేయలేడు. ఆయన టైంలో నీ టైం నీవు అడిగినప్పుడు ఆయన చరిత్ర అడుగుతాం. కొన్నిసార్లు ఇది జరిగి తీరాలంటే కొన్ని సందర్భాలు జరిగి తీరుతుంది. కానీ ఆ మూమెంట్లో కొన్నిసార్లు జరగకుండా ఉండడానికి కారణం అంటే నీకున్నటువంటి ఆ ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్నటువంటి ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ దృఢపరచబడడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దృఢపరచబడడానికి ఆయన అక్కడ ఆ సమయాన్ని నీ కొరకు వెయిట్ చేస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అలాగే విడిపోయాడు. జరుగుతుంది 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 ఖచ్చితంగా జరిగింది. ఎవరో వచ్చి ఆయన ఎత్తుకొని అందులో దించలేరు. కానీ ఎవరు వచ్చారమ్మా? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి ఆయనతో స్వస్థపరచవచ్చు. అంటే ఈరోజు నీకు ఒక అద్భుతం కావాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట కొరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత మన జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నీవు ఆయన కొరకు వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. అది నిరీక్షణ కలిగి నీవు జీవించాలి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కానీ ఎవరో ఒకరు వచ్చి నన్ను జరిగిస్తారు, నాకు సాయం చేస్తారు అని చెప్పి మనం వెయిట్ చేయాలి. పరిస్థితులు ఏవైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పడి ఉన్న పరిస్థితి ఏదైనా సరే ఆయన ఆ స్థితిని చూస్తున్న దేవుడు. అందుకే ఆయన చూస్తున్న దేవుడు అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను సరిచేసే దేవుడు ఆయన, నీకు స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అక్కడ మన స్థితిని దేవునికి తెలియజేస్తూ యథార్థంగా మనం వెయిట్ చేయాలి. హల్లెలూయా. యథార్థతతో మనం వెయిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోబును మనం గమనిస్తే ఆయన యథార్థంగా దేవుడు ఈయన జరిగిస్తున్నాడు అని చెప్పి, లేకపోతే తన స్నేహితులు తన భార్య వచ్చి ఆయన దూషించి, లేకపోతే నువ్వు దేవుని మాట్లాడి దూషించు ఏంది ఇదంతా అని చెప్పి అంటే కూడా ఆయన ఏమన్నాడంటే యథార్థంగా దేవుణ్ణి ఆయన ఏం చేసిండు? ఆరాధిస్తున్నాడు, వెయిట్ చేసిండు. ఏ మాత్రం దేవుని దూషించాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనము దేవుని క్వశ్చన్ చేస్తాం. ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీవు అక్కడ పడి ఉన్నావు అనే సంగతిని మర్చిపోయి దేవుణ్ణి మనం క్వశ్చన్ చేస్తుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి దేవుణ్ణి క్వశ్చన్ చేయడం కాదు, నీవు నిరీక్షణ కలిగి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఓపికతో ఒక అద్భుతం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక అద్భుతం నా జీవితంలో జరగాలి, ఏదో దేవుడు చేస్తాడనే ఒక నమ్మకం మనకు కావాలి. ఆయన వైపు మనం చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనుషులను ఎవరో చేస్తారనుకున్నాడు కానీ ఎవరు చేయలేరు. ఇక్కడ కూడా మా వైపు తేర చూడు అంటే ఆయన ఏం చూస్తున్నాడు? ఏమైనా దొరుకుతుందని చూస్తున్నాడు. అపొస్తలుల కార్యం.
కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మా దగ్గర ఎండి బంగారములు లేవు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎండి బంగారం లేవు, మేము డబ్బు ఇవ్వలేమేమో, కానీ మేమేమి ఇస్తామంటే యేసు నామములో స్వస్థత ఇస్తాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామాన్ని బట్టి నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి వాళ్ళు యేసు నామములో వాళ్ళకు ఆయనకు స్వస్థత ఇచ్చారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం చాలా సందర్భాల్లో దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క సూచక్రియలు పొందుకుంటాం, మనం బాగుపడిపోతాం. ఇదే స్వస్థతను పొందుకున్న నీవు మళ్ళీ ఇంకేమైనా చిన్న అపాయం వచ్చినా, ఇంకేమైనా జరిగినా మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం డౌట్లో ఉంటాం, మళ్ళీ మనం అపనమ్మకంలో ఉంటాం. కానీ ఈ వ్యక్తికి అపనమ్మకమే రాలేదు. హల్లెలూయా. ఏ మాత్రం అపనమ్మకం రాలేదు. ఇదిగో 10 సంవత్సరాలు అయిపోయినాయి, 15 సంవత్సరాలు అయిపోయినాయి, 20 సంవత్సరాలు అయిపోయినాయి, తర్వాత 30 సంవత్సరాలు అయిపోయింది. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఆయన అలాగే పడింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కనిపెట్టుకోవడం అంటాం. దీన్ని ఏమంటాం మామ? దీనికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెట్టుకొని నీవు ఉన్నావా? దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని నీవు కనిపెట్టుకొని ఉన్నావా? నీవు వెయిట్ చేస్తున్నావా? దేవుడు నీ జీవితంలో ఒక మేలుతో నేను నింపుతాడని ఆ యొక్క సంవత్సరాల తర్వాత సంవత్సరాలు నీవు కనిపెట్టుకున్నావా? నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా? నీవు కలిగిన దాన్ని బట్టి నీవు పొందుకుంటావు. అమ్మా, నీ విశ్వాసము నీకు జరుగునుగాక అని చెప్పి ఆ స్త్రీతో దేవుడు మాట్లాడండి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కనిపెట్టుకోవడము, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం మనము నేర్చుకోవాలి. ఒక వారం రోజులు ప్రార్థన చేస్తే రెండో వారం మనం ప్రార్థన చేయం. హల్లెలూయా. 2 వారాలు నిరీక్షణ కలిగి ఉంటే 3వ వారం ఏమవుతుందో ఏమో అని ఏమొస్తుంది లోపలికి? అపనమ్మకం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వారం వచ్చే వరకు ఇంకేం జరగదు, ఇన్ని రోజులు అయింది అని అనుకుంటాం. అట్లా రోజులు లెక్క పెడతాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యము రోజులు లెక్క పెట్టడం కాదు, ఒక క్షణం జరిగిపోతుంది. కానీ నీకు మేలు జరగడానికి, నిన్ను దృఢపరచడానికి, ఆ కార్యము నీ కొరకు, నీ మేలు కొరకు ఇంకా బహు అద్భుతమైన కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం అలాగే కనిపెట్టుకోవాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద నీవు కనిపెట్టుకోవాలి. ఆయన మాట కొరకు మనం వెయిట్ చేయాలి. ఇదిగో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ యొక్క పరిగెత్తుతారు, పక్షిరాజు ఎగిరి వెళ్ళినట్టుగా వాళ్ళు రెక్కలు చాచుకొని ఎగిరిపోదురని బైబిల్ తెలియజేస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు నీ స్థితిని ఎరిగిన దేవుడు నిన్ను చూచి నీ దగ్గరికి నడిచి వస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనుషులు అవసరం లేదు, కోనేరు అవసరం లేదు. ఇదిగో కోనేటి కన్నా మిన్నైన దేవుడు, ఇదిగో కదిలే ఆ యొక్క దేవుని యొక్క స్వస్థత నీ మీదకి రావడానికి ఆయన స్వయంగా నీ మీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఆయన ఎవరన్నా వస్తే బాగుండే అని అనుకున్నాడు. ఎవరైనా బాగు చేస్తే ఎవరో ఒకరు వ్యక్తి వెళ్ళి అతన్ని ముంచేవాళ్ళు. కానీ ఆయన వెయిట్ చేయడాన్ని బట్టి కనిపెట్టడాన్ని బట్టి, ఆయన నిరీక్షించడాన్ని బట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్వయంగా దేవుడే తన దగ్గరికి వచ్చి, యేసు ప్రభువారే తన దగ్గరికి వచ్చి, ఇంత గొప్ప భాగ్యం ఆయనకు దొరికేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకరు హెల్ప్ చేసింటే దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క మాట ఆయనకు దొరికేది కాదు. చూడండి, 38 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి, ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి ఆయన మాట వచ్చింది. ఆ తర్వాత ఆయనను ముట్టి, ఆయన లేపి, ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిజంగా ఇలాగా వేచి ఉండడం కావాలి, కనిపెట్టుకోవడం కావాలి. దేవుని సన్నిధిలో ఆయన మాట విడుదలవుతుందని కనిపెట్టుకోవడం కావాలి. కాబట్టి ఈ వ్యక్తిలో మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసం చూస్తున్నాం, నిరీక్షణ చూస్తున్నాం, ఓర్పు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఇంకా ఇన్ని రోజులు అయిపోయింది అనుకోలేడు. కానీ ఇంకా ఆ 30 సంవత్సరాల తర్వాత కూడా అయ్యా నువ్వు స్వస్థపడకూర్చున్నావు అంటే కూడా అప్పుడు అంటున్నాడు, ఎవరన్నా వచ్చి, హల్లెలూయా. అప్పుడు కూడా ఇంకేముంది అయ్యా, 30 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెవరు వస్తారు నా దగ్గరికి అనే అవిశ్వాసం మాటలు మాట్లాడలేడు. హల్లెలూయా. అవిశ్వాసం మాటలు మాట్లాడలేడు. ఏమన్నాడంటే, ఎవరు నన్ను దించట్లేదు ప్రభువా,
నేను స్వస్థపడడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా అనే మాటలు ఆయన అన్ని రోజుల తర్వాత కూడా, అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనలో ఏం తగ్గలేదు అంటే విశ్వాసము తగ్గలేదు, నిరీక్షణ తగ్గలేదు, ఓపిక తగ్గలేదు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని ఆయన అలాగే వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో ఈరోజు నీకు ఒక అద్భుతం కావాలి. నీ పడి ఉన్న స్థితిని చూసిన దేవుడు నీ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈరోజు నీ కొరకు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. పక్కవారిని చూసి నువ్వు మాట్లాడి, ఇప్పుడు దేవుడు నీ కొరకు ఈ మాట విడుదల చేస్తున్నాడని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు ఈ మాట విడుదల చేస్తున్నాడు. ఇదిగో నువ్వు కనిపెడుతున్న ఆ కనిపెట్టుట, ఏ దాని కొరకైతే నువ్వు కనిపెడుతున్నావో, దేని కొరకైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ ఎదురు చూపులు ఇదిగో ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు దాని కొరకు దేవుడు నీ కొరకు వచ్చాడు. ఇదిగో అద్భుతాన్ని నీ కొరకు విడుదల చేస్తున్నాడు దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దాన్ని మనం తీసుకోవడం ఇతడు. ఈరోజు నీవు కొన్ని రోజులైందా, నెలలైందా, సంవత్సరాలైంది కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారమ్మా? దేవుడు చూస్తున్నాడు. అయితే మనము ఆయన వైపు చూడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు ఎదురు చూడాలి. చూడండి, ఆయన వైపు చూడడం చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో అయితే ఇక్కడ మనం గమనిస్తే మనము ఎవరి వైపు చూస్తున్నాం, ఏమి ఆలోచన చేస్తున్నాం అనేది మనం చూడాలి. ఇక్కడ ఆయన ఎవరిని చూస్తున్నాడంటే ఎవరన్నా ఒకరు వస్తారన్నా కానీ ఖచ్చితంగా దేవుడు వచ్చిండు, ఆయనకి హెల్ప్ చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట చూడండి, ఆయన పడి ఉన్న స్థితిని చూసిన దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పడి ఉన్న స్థితిని చూసిన దేవుడు ఆయన దగ్గరికి రావడం జరిగింది. అక్కడ యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. యేసు, నీవు లేచి, హల్లెలూయా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. చెప్పలబడి దేవనామని మహిమపరుద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా అతనిలో ఏమో ఆశ చూసిన దేవుడు అప్పటికి కూడా ఆయన స్వస్థపడడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికి కూడా ఆయన స్వస్థపడడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, చాలా సందర్భాల్లో మనకు ఇలాంటి షరతులు అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైతాయి. 1 నెల, 2 నెలలు, సంవత్సరం కావచ్చు, కానీ జరగదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నేమో నీకే కొన్ని వెంటనే జరిగినాయి, ప్రార్థన చేసిన వెంబడిని విడుదల పొందుకున్నావు. కొన్నేమో జరగట్లే. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నిన్ను దృఢపరచడానికి దేవుడు, హల్లెలూయా, నీలో ఉన్న ఆశని ఇంకా రేపడానికి, నీలో ఉన్న ఆ నమ్మకాన్ని ఇంకా వమ్ము చేయక ఉండడానికి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు పడి ఉన్న స్థితిని దేవుడు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీవు అంతరంగంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావు, నీ లోపల ఏ ఆలోచన కలిగి ఉన్నావు, ఇంకా నన్ను ఎవరు వచ్చి బాగా చేయలేరేమో అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నన్ను బాగుపరుస్తాడు అని నీవు అనుకుంటున్నావా అనేది దేవుడు చూస్తున్నాడు. అంతే, తర్వాత నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. తర్వాత నీవు నిరీక్షించిన దాన్ని పొందడానికి నీవు అలాగే ఉన్నావా లేదా అని దేవుడు చూస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, పొందుకోవాలంటే ఆయన మాట కొరకు నీవు వేచి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు ఇప్పుడు చూడండి, ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఏమన్నాడు అక్కడ, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఆ పడి ఉన్న స్థితిని చూసి ఆయన అన్నాడు, నీవు లేచి పడి ఉండుట చూచిన దేవుడు నీవు లేచి అని మాట్లాడుతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో నీవు పడి ఉన్నావు, ఏ పాపం స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ శాపం స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ యొక్క దాంతో నువ్వు
బంధించబడి ఉన్నావు, దేనితో నువ్వు అలాగే కృంగిపోయి ఉన్నావు, లేకపోతే వ్యసనాలతో, లేకపోతే ఇంకా నీకు అనారోగ్యంతో నువ్వు పడి ఉన్నావు, లేకపోతే నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వు అలాగే ఉన్నావు, నీవు కొన్ని సంవత్సరాల గుండా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నావు, నీవు అలాగే కొనసాగిస్తున్నావు, ఇంకా సాయం ఎలా అని నువ్వు వేచి ఉన్నావేమో. అలాంటి స్థితిని ఎరిగిన దేవుడు, దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితిని ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు లేచి నడు, హల్లెలూయా. ఇప్పుడు నీకే ఆ మాట, ఈ ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను దేవుడు అన్నాడు, నువ్వు లేచినడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఉన్న పరిస్థితిలో నీవు లేచి నడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవు ఆర్థిక పరిస్థితుల్లో గుండా నీవు కూరుకుపోయి ఉన్నావేమో, లేకపోతే నీవు అనారోగ్యంతో కూరుకుపోయి ఉన్నావేమో. కొన్ని సందర్భాలు అవి జరగట్లే, కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడు నీవు లేచి నడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన ఎప్పుడైతే అక్కడ చూడండి, యేసు నామాన్ని బట్టి మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, నువ్వు లేచినాడు అని ఆయన లేవనెత్తినప్పుడు ఆయనకు బలం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువు అన్నాడు, నువ్వు లేచి నడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీకు నిరీక్షణ ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, నీకు అపనమ్మకం లేకపోతే, ఇదిగో దేవుడు జరిగిస్తాడని నీకు ఆశ ఉంటే, ఆయన కొరకు ఎదురు చూస్తే, నీకు ఒక అద్భుతం కావాలని నీవు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి నీవు ఎదురు చూసినట్లయితే, నీవు అవిశ్వాసం లేకుండా ఓర్పుతో నీవు కొనసాగిస్తే, ఇదిగో యోబును దర్శించిన దేవుడు, ఇదిగో 38 సంవత్సరాల నుంచి ఈ పడి ఉన్న వ్యక్తిని దర్శించిన దేవుడు, ఈరోజు నీ యొద్దకు ఆయన వాక్కు విడుదలవుతుంది. అదేంటంటే, నీవు లేచినాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు లేచి నడు. నీవు ఉన్న స్థితిలో నుంచి నీవు లేవు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేవని దేవుడు నీకు విడుదల, ఆ మాట విడుదల చేస్తున్నాడు. కాబట్టి ఇంతకుముందు మనం చాలాసార్లు చూసినాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆమె ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ, అన్ని డబ్బులన్నీ కొట్టుకుంది, అంతటా తిరిగింది. కానీ ఆమె లాస్ట్లో యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే విశ్వాసంతో ఆమె వచ్చింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు విశ్వాసం ఉన్నదా? ఈ వ్యక్తిలాగా నువ్వు వెయిట్ చేస్తున్నావా? ఆయన మాట కొరకు నువ్వు చూస్తున్నావా? దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట కొరకు మనం వెయిట్ చేయాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఇదిగా ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. నిరీక్షణ కలిగి ఉన్నాడు, తర్వాత ఓర్పు కలిగి ఉన్నాడు. ఏ మాత్రం ఆయన ఇంకా జరగదు అనే ఆ అపనమ్మకం అతనిలోకి రానివ్వలేదు. ఆ తరం 38 సంవత్సరాల తర్వాత కూడా అడిగితే నేను సిద్ధంగా ఉన్నట్టుగా, నేను స్వస్థపడాలనే ఆశ ఉన్నట్టుగా, ఆయన లోపల అంతరంగం ఎరిగిన దేవుడు. అందుకే ఆయన స్థితిని చూసి ఆయన దగ్గరికి వచ్చిండు. నీ దగ్గరికి కూడా రావాలనుకుంటాడు. కానీ నువ్వు అపనమ్మకంతో ఉన్నావా? నువ్వు ఆశతో ఉన్నావా? ఎదురు చూపులతో ఎదురు చూస్తున్నావా? ఓర్పు నీవు కలిగి ఉన్నావా? ఆయనను కొరకు కనిపెడుతున్నావా? ఒక అద్భుతం నా జీవితంలో కావాలని నీవు కనిపెడుతున్నావా? యథార్థంగా కనిపెడుతున్నావా లేదా అనేది దేవుడు నిన్ను కొన్ని సందర్భాల్లో ఆయన చూస్తాడు. ఒకవేళ నువ్వు ఈ వ్యక్తిలాగా యథార్థంగా దేవుడు చేస్తాడని నీవు కనిపెడితే, హల్లెలూయా, దేవుడు చేస్తాడని నీవు కనిపెడితే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతోడే మాట్లాడతాడు. హల్లెలూయా. నీ స్థితిని ఎరిగిన దేవుడు అంటున్నాడు, నీవు లే, నీవు పడి ఉన్న దాని నుంచి నువ్వు లేమని ఆయన నీతో మాట్లాడతాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన చూడండి, ఆయన పరిపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు, ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరిపెత్తుకొని ఎత్తుకొన తగదే అని స్వస్థ నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరచువాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పాను నేను. హల్లెలూయా. ఈరోజు ఇలా పలానా దినాలు కొంతమంది ఏం చేస్తారంటే, పలానా దినం ఈరోజు మనం అట్లా వెళ్ళొద్దు, అది చేయొద్దు అని ఆ రోజులు కూడా ఆచారాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు అట్లా పరిపెత్తుకొని నడవద్దు అని అంటున్నారు. చూడండి, బాగలేకపోతే మనం ఏం చేస్తాం? బాగా కావాలని కోరుకుంటాం. ఇది ఈ దినమా, అది మంచి దినమా, ఈ చెడ్డ దినమా ఏమో చూడం. కానీ ఈరోజు మంచి రోజా, ఈరోజు పలానా రోజా, లేకపోతే ఇది ఏ దినం అన్నాడు ఇక్కడ? ఇది సబ్బాతా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమన్నాడు చూడండి, ఇది విశ్రాంతి దినం కనుక నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీవు పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పాను. హల్లెలూయా. వారు నీవు పరిపెత్తుకొని
నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. హల్లెలూయా. అయితే వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, ఇట్లా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, బాగా కాకపోతేనేమో ఇన్ని రోజులా అన్నట్లుంటుంది, బాగా అయిపోతేనేమో ఎలా అయింది, ఇలా జరగొద్దు కదా ఇట్లా అని క్వశ్చన్ చేస్తారు. కానీ దేవునికి అది అసాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎన్ని రోజుల వ్యాధి అయినా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కొన్ని రోజుల నుంచి అలాగే ఉన్నా, ఇంకా అది ఏ వ్యాధి అయినా సరే, అది ఎంత ఏమంటుంది దాన్ని, దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి చిక్కుబడ్డ అంటే లేకపోతే తగ్గని నయం కానీ ఏ వ్యాధి అయినా సరే అందులో రాయబడినట్టు మనం చూస్తున్నాం. ఆ కోనేటిలో దిగినప్పుడు ఏం జరుగుతుందంట, ఎట్టి రోగము గలవాడైనా కూడా స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. చూడండి, ఎట్టి రోగం గలవాడైనా స్వస్థపరచబడతాడు. ఇగో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆయన ఎట్టి రోగం గలవాడైనా కూడా స్వస్థపరచబడతాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆ వ్యక్తి మా దగ్గర ఏం లేదు, ఎండి బంగారం లేవు అన్నారు. ఆయన వాళ్ళ వైపు చూసిండు. ఇదిగో ఈరోజు నువ్వు ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలమ్మా, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన మాట విడుదలైతే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఈరోజు ఆ అద్భుతం ఆ వ్యక్తికి జరిగింది. ఈరోజు నీకు కూడా ఆ అద్భుతం కావాలంటే విశ్వాసం నీకు రావాలి, వేచి ఉండాలి, నిరీక్షణ నీకు ఉండాలి, ఓపిక నీకు కలిగి ఉండాలి, దేవుడు జరిగిస్తాడనే నమ్మకం నీకు కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటే ఖచ్చితంగా, విశ్వాసం అంటే ఏంటి, నాకు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరిగిస్తాడు అనే నమ్మకం, దాన్ని వదలకూడదు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక నెల, 1 year ఇలాగ కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. కానీ ఈ వ్యక్తి మర్చిపోలేడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడే ఉన్నాడు. దేవుని యొక్క స్వస్థత వచ్చేంత వరకు ఆయన వదలలేడు. ఈరోజు నీవు కూడా వదలకూడదు, నేను కూడా వదలకూడదు. దేవుని స్వస్థత వచ్చేంత వరకు మనము ఎక్కడైతే ఉన్నామో ఆ పరిస్థితిని దేవుడు చూసేంత వరకు ఆయన కొరకు మనం వేచి ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలి. అందుకే ఆ వ్యక్తితో అప్పుడు నువ్వు లేచి నడుమని చెప్పిండు. ఈరోజు నీవు పడి ఉన్న పరిస్థితి నుంచి దేవుడు నీకు మాట విడుదల చేస్తున్నాడు. నీవు లేచి నడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు లేచి నడు. ఇప్పుడు దానికి సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? హల్లెలూయా. సంతోషంతో, ఆనందంతో ఆయన గంతులు వేస్తాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక వ్యక్తిని చూస్తే ఆయన దేవాలయంలోకి వెళ్తూ ఏం చేసిన, ఆయన గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో అనేక సందర్భాలు అద్భుతం జరిగినప్పుడు నీవు గంతులు వేస్తూ ఆరాధించే ఆ యొక్క స్థితిని నీవు కలిగి ఉన్నావు. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అంతకు మించిన అద్భుతం నీ జీవితంలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం వేచి ఉండాలి, కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపెడుతూ ఆయన జరిగిస్తాడనే నమ్మకం మనకు ఉండాలి. అందుకే చూడండి, కీర్తన గ్రంథంలో ఒకసారి చూద్దాం. 107వ కీర్తన, 107వ కీర్తన 20వ వచనం, 107వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పడిన గుంటలో నుంచి, ఎక్కడి నుంచి? పడిన గుంటలో నుంచి వారిని విడిపించెను. నీవు పడి ఉన్న పరిస్థితి ఏదైనా సరే, అది గుంటలైనా లాంటి పరిస్థితి అయినా సరే, అది ఏదైనా సరే, దాని నుంచి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తాడు. ఆయన విడిపించే దేవుడు అయినాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే అధ్యాయంలో మనం గమనిస్తే 9వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా
ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నేను బాగుపడాలని ఆశ కలిగి ఉన్నాడు. తర్వాత ఆకలి కొని ఉన్నాడు. ఆ ఆకలి కూడా బాగుపడడం కొరకే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు నా ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దర్శించి నీ ఆశను తీర్చే దేవుడై ఉన్నాడు. నీకు ఆకలి తీర్చే దేవుడై ఉన్నాడు. నీవు పడిన గుంటలో నుంచి ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని మంచం మీద నుంచి తన ముందర తీస్తే ఆయన అన్నాడు, వారి విశ్వాసాన్ని బట్టి. ఎవరి విశ్వాసాన్ని? వారి విశ్వాసాన్ని బట్టి మనుషుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పడి ఉన్న పరిస్థితికి ఆయన పాపమని ఆయనకు తెలుసు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు పడి ఉన్నాడు అక్కడ అంటే ఆయన పాపం చేయడం బట్టి ఆయన అక్కడ పడి ఉన్నాడనే సంగతి నెరిగి ఆయన అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీవు ఒప్పింపబడాలి, నీవు ఓర్పు కలిగి ఉండాలి, నీవు నిరీక్షణ కలిగి ఉండాలి, నీవు ఆయన కొరకు ఎదురు చూడాలి. నీ యొక్క ఓపికను దేవుడు చూస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క నిరీక్షణను దేవుడు చూస్తాడు. నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీవు అలాగే కొనసాగిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి రకరకాల మాట్లాడుతున్నప్పుడు నీవేం మాట్లాడక దేవుని మాట కొరకు నీవు చూస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నా జీవితంలో ఖచ్చితంగా ఇదిగో 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని దేవుడు దర్శించండు, స్వయంగా వచ్చి ఆయన బాగుపరచండు. ఇదిగో ఈరోజు నేను కోనేటి మీద ఆధారపడిన అవసరం లేదు, ఇదిగో నేను ఒక వ్యక్తి మీద ఆధారపడిన అవసరం లేదు. దేవుడు స్వయంగా వచ్చి నాతో మాట్లాడి నన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు. కాబట్టి నేను ఇగో మనుషుల మీద ఆశపడిన అవసరం లేదు, ఇదిగో స్నేహితుల మీద ఆశపడిన అవసరం లేదు, ఇగో దేవుని మాట కొరకు నేను వేచి ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క ఆశను తీరుస్తాడని నమ్మకంతో నువ్వు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం నీకుంటే, అందుకే మనం ఒకసారి చెప్పుకున్నాం, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని చూస్తున్నామంటే పడియుండుట అనే మాట మళ్ళీ నొక్కబడుతుంది. ఎందుకంటే నీవు ఎందుకు పడి ఉన్నావు, ఆ స్థితి నీకు ఎందుకు కలిగింది. హల్లెలూయా. నీవు ఆ గుంటలో నుంచి ఎందుకు లేవట్లే. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ఆశను దేవుడు చూస్తున్నాడు, నీవు విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు, నీవు ఓర్పుతో ఉన్నావా అనేది దేవుడు చూస్తున్నాడు. చూడండి, యోబుని నేను మాట్లాడిన ఇంతకుముందు, యోబు ఎంత ఓర్పుతో ఉన్నాడంటే స్వతహాగా తన భార్య వచ్చి దేవుని దూషించి నువ్వు బాగుపడిపో అన్నది. ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు నీ అంత ఎవరున్నా లేకున్నా కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో దేవుడు ఇదంతా కూడా దేవుని కార్యములు, ఇదిగో దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుపోయాడు అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఇవన్నీ నా జీవితంలో యథార్థంగా, నీ జీవితంలో ఒక అద్భుతం కావాలంటే యథార్థ హృదయంతో, విశ్వాసముతో, నిరీక్షణ కలిగి ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరి మాట కొరకు కనిపెట్టుకోవాలి? ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకోవాలి. చూడండి, చాలా సందర్భాల్లో అనేక మనుషుల మాటల మీద మనం ఆశపడి ఉంటాం, వారి కొరకు కనిపెట్టుకుంటాం, వారు ఏదో చేస్తారనుకుంటాం. కానీ ఎవరు కూడా ఈ కోనేటిలో ముందెళ్ళి దుంకినట్టుగా వాళ్ళకు వాళ్ళే వెళ్ళి దుంకుతారు తప్ప నిన్ను చూడరు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. చూడండి, ఇక్కడ దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఎవరు నిన్ను చూడరు. అతను చుట్టూ వెళ్తున్నారు, అతను దాటి వెళ్తున్నారు, అతను తొక్కుంటూ వెళ్తున్నారేమో కానీ అతను ఎవరు కూడా చూడట్లే. హల్లెలూయా. మరి ఎవరు చూస్తారు? నిన్ను కన్న తండ్రి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంతమంది ఉన్నప్పుడు ఎవరు, పిల్లలు అందరూ ఆడుతున్నప్పుడు, పోతున్నప్పుడు, లేకపోతే స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఇంకేమైనా గుంపులు ఉన్నప్పుడు పడ్డప్పుడు ఈ సౌండ్ చేస్తున్నాను అనుకో, అమ్మాయి అబ్బాయి, ఎవరు గమనిస్తారు? వెంటనే ఆ సౌండ్ ఎవరు వింటారు? తల్లి కానీ తండ్రి కానీ విని, అరే మా పిల్లగాడే పడి ఉన్నాడు అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి వారిని లేవనెత్తారు. హల్లెలూయా. వారిని తీసుకుంటారు. అలాగే నిన్ను కన్న తండ్రి అయిన ఆయన, నిన్ను సృజించిన దేవుడు ఆయన నీవు పడి ఉండుట చూస్తారు. కానీ నీకున్న వాళ్ళు, నీకు తోటి వాళ్ళు ఇంకెవరో నిన్ను చూడరు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నీవు గమనించాలి. నా దేవుడు నా యొక్క సృష్టికర్త నన్ను చూసి నన్ను బాగుపరుస్తాడు అనే నమ్మకం నీకు కావాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. అది యేసుని గురించి వింటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కోనేటిలో దించడానికి ఎవరు లేరు, కానీ ఆయనే వచ్చిండు, ఆయనే స్వస్థపరిచిండు. ఈరోజు ఇలాంటి అద్భుతం కొరకు నీవు వేచి చూస్తే, తీరని చిక్కులాగుందా నీ సమస్య? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలాగా ఉందా నీ సమస్య? నీ పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తోచదు, నేను చెప్తే అర్థం కాదు అని అనుకున్నటువంటి పరిస్థితి ఉంటే అది దేవునికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ స్థితిని చూసిన దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆయన నిన్ను లేవనెత్తుడాడై ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. ఆయన నీ కొరకు ఒక మాట విడుదల చేయవాడై ఉన్నాడు. ఆయన అంటాడు, నీవు లేచి నడు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేచి నడవాలని ఆశపడుతున్నావా ఈరోజు? అరే మా కాళ్ళు ఉన్నాయి, మేము ఇంకా లేచి నడచడేంటి, హల్లెలూయా అని అనుకుంటే ఆత్మశక్తితోటి ఆత్మీయంగా ఇంకా నువ్వు పడిపోయి ఉన్నావేమో. ఆత్మీయంగా నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ప్రార్థనలో పడిపోయి ఉన్నావా, విశ్వాసంలో పడిపోయి ఉన్నావా, వ్యసనాలతో పడిపోయి ఉన్నావా, దేనికి బానిసగా మారిపోయి ఉన్నావో, ఏ గుంటలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఆ దాంట్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు లేచి నడు. ప్రార్థన లేకుండా నువ్వు ఉన్నావేమో, విశ్వాసం కోల్పోయి ఉన్నావేమో, నిరీక్షణ నీవు లేకుండా ఉన్నావేమో, వెయిట్ చేయడం నీ వల్ల కావట్లేదేమో. ఇదిగో 1 సంవత్సరం అయింది వెయిట్ చేస్తున్నా కాలేదు, ఇదిగో 2 సంవత్సరాలు అయింది వెయిట్ చేస్తున్నా కాలేదు. అయినా నీవు వెయిట్ చేయాలి, ఎందుకంటే దేవుడు మాట నీకు విడుదల చేసినంత వరకు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఆత్మీయంగా నిన్ను దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేసుకో ఒకసారి. దేవుడు ఈరోజు మళ్ళీ నీవు పడి ఉంట స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మనం గమనిస్తే అక్కడ గెరాసీనుల దేశంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థితి ఏంటి అంటే ఆయన సమాధుల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నివాసం సమాధులు. ఆయన స్థితి అంతా కూడా అలాగుంది. ఆయన డ్రెస్ లేదు, ఆయనకు ఏం లేదు. ఆయన పిచ్చిగా ఆయనను ఆక్రమించుకొని అవి ఇష్టానుసారంగా జీవింపజేస్తున్నాయి. ఇదిగో ఈరోజు అలాంటి గతి మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనం పడి ఉన్న పరిస్థితులు అలా నిన్ను నడిపిస్తుంటాయి. దేవుని మాట కొరకు నువ్వు వెయిట్ చేస్తే ఈరోజు నీకు మాట విడుదల చేయబడింది. నీవు లేచి నడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీవు సదురుకో, నీవు లేచినాడు. ఇదిగో నీవు నడిచే శక్తిని పొందుకుంటావు. ఇదిగో చాలామంది నడుస్తున్నప్పుడు అంటారు, ఎలా నడుస్తున్నావు, ఇది సాధ్యమా అంటే, అవును, ఇదిగో దేవుడు నీతో మాట్లాడిన దేవుడు, ఆయన లేచినాడు అని చెప్పిండు, అందుకే నేను నడుస్తున్నా అని సమాధానం చెప్పేవాడుగా, సమాధానం చెప్పేదానిగా మనం ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నడిపించే దేవుడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. 39 దెబ్బల చేత ఆయన మనకేమిస్తున్నాడు? స్వస్థత ఇస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 39 దెబ్బల చేత ఆయన స్వస్థత ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ శిలువ మ్రాను మీద ఆయన నీ కొరకు నా కొరకు శాపంగా మారిపోయాడు. ఇదిగో ఈ పడి ఉన్న వ్యక్తి ఆయన స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు కూడా యేస్ లార్డ్ అంటున్నాడు. అప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఈరోజు నీవు దేని కొరకు వెయిట్ చేస్తున్నావు? అది జరగాలంటే ఈ మాట నీవు తీసుకెళ్ళు. నువ్వు లేచి నడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు లేచి నడు. అందరం లేచి నిలబడదాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయా నీకు వందనాలు తండ్రి. ఈరోజు నాతో మాట్లాడిన మాట, నా పడి ఉన్న స్థితిని ఎరిగిన దేవుడవు. ఇదిగో నేను 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని నా ముందు ఉంచావు ప్రభువా. అవును తండ్రి, యోబును యథార్థంగా ఉన్న ఆ స్థితిని జ్ఞాపకం చేశాం ప్రభువా. అయా మరి తండ్రి ప్రభువా, అయా దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆయన భిక్ష అడుగుతున్న వ్యక్తిని మరి ఆయన చూసినప్పుడు మాట్లాడి తీర చూడన్నప్పుడు ఆయన వాళ్ళ వైపు చూస్తూ మాకేమన్నా దొరుకుతుందేమో అనుకున్నాడు. కానీ ఇదిగో మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, నువ్వు లేచినాడు, యేసు నామములో నువ్వు లేచినాడు అన్నప్పుడు ఆయన లేచాడు. ఇదిగో ఈరోజు 38 సంవత్సరాల నుంచి ఆ పడి ఉన్న స్థితిని బట్టి దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో దేవుడు ఎరిగిన దేవుడు, నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. కానీ నీ స్థితిలో, నీవు ఉన్న పరిస్థితిలో నీవు ఆయన కొరకు వెయిట్ చేస్తున్నావా? ఆయన మీద నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? ఆయన ఒకరికి నువ్వు ఒక మాట నాకు విడుదల చేస్తే చాలు ప్రభువా, నేను బాగుపడుతున్నట్టు నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీ కొరకే ఆ మాట యేసు నామములో ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఇగో నువ్వు లేచినాడు అన్నాడు. ఆ వ్యక్తి లేచి చీలమందులు బలం పొందుకొని
ఆయన దిగ్గున లేచి ఆరాధిస్తే వెళ్ళిపోయాడు. ఇదిగో యేసు ప్రభు అంటున్నాడు ఈరోజు, ఇదిగో నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు. మామూలుగా కాదు, ఎట్లా నడవాలంట? నీ పరుపెత్తుకొని నడువు. హల్లెలూయా. నీ స్థితిని నీవే మోచేవాడుగా, నీ స్థితిని నీవే సరి చేసుకునేవాడుగా, నీ పరుపు ఎత్తుకొని నువ్వు నడిచేవాడుగా. ఇదిగో ఇప్పటి వరకు ఎవరో నిన్ను అందులో దించాలని నీవు ఆశపడుతున్నావు, ఎవరో నిన్ను అందులో ఎత్తుకొని నిన్ను దించితే నేను బాగుపడతానని ఆశపడుతున్నావు. కానీ నిన్ను నీవే ఎత్తుకొని పోయేటట్టుగా నీవు నడుస్తూ ఇదిగో పరుపు ఎత్తుకొని పోయేటట్టుగా నీ భారాన్ని నీకు ఆయన ఏ మాత్రం నీవు భారం కాకుండా నీ స్థితిని నీవు సరి చేసుకోవడానికి దేవుడు నీకు ఒక అద్భుతాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు నీ పరుపెత్తుకున్నాడు. హల్లెలూయా. పడి ఉండి ఎవరో హెల్ప్ చేస్తారనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆయన లేచి ఆ పరుపెత్తుకొని నడిచే ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ అవకాశాన్ని దేవుడు ఆయనకు మాట ద్వారా కలుగజేశాడు. ఈరోజు నీకు కూడా నీ సమస్యను నీవు ఎత్తుకొని నడిచేవాడుగా, నీ పరిస్థితిని నీవు సరి చేసుకొని నడిచేవాడుగా, ఓ నీ స్థితిని సరిచేసేవా ఆ దేవుడి మాటను పట్టుకొని నీవు వెళ్ళేదానిగా, నీ పరిస్థితి ఏదైనా సరే నీవు లేచి నీవు ఎత్తుకొని నడిచేవాడుగా ఆయన మార్చబోతున్నాడు. నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, నిరీక్షణ నీకు ఉంటే చాలు, వెయిట్ చేసి కనిపెడితే చాలు, ఆయన మాట కొరకు నీవు కనిపెడితే చాలు, ఖచ్చితంగా యథార్థంగా నీవు చూస్తున్నట్లయితే దేవుడు నీ స్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు. నీకు ఏ స్థితి అయినా సరే, నీ ఏ స్థితి అయినా సరే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ పరుపెత్తుకొని నీవు నడువు. హల్లెలూయా. ఇదిగో ఆశపడి ఉన్నావు, ఎవరి కొరకో చూస్తున్నావు, కానీ కాదు, నీ పరుపెత్తుకొని నీవే నడువు. హల్లెలూయా. అట్టి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నీ పడి ఉన్న స్థితిని చూసి ఇదిగో లేచి నడిచే ఎత్తుకొని పోయే ఆ స్థితిని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నీవు కనిపెడితే ఖచ్చితంగా నీవు పొందుకుంటావు యేసు నామములో. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు తండ్రి బిడ్డలు నాయన పడి ఉన్న స్థితిలో నుంచి లేచి వారు ఎత్తుకొని నడుచుదురుగాక, అయా వారు బాగుపడి నడుచుదురుగాక, వారు తండ్రి ఆ స్థితిలో వాళ్ళు నాయన ప్రభా విజయం పొందుకుందురుగాక అలాంటి గొప్ప కార్యము వారిలో, వారి జీవితంలో, వారి కుటుంబంలో తండ్రి, వారి వ్యక్తిగత జీవితంలో అది జరుగునుగాక. యేసు నామములో అది జరుగునుగాక. వారు నిలబడుదురుగాక, వారు లేచుదురుగాక, వాళ్ళు ఎత్తుకొని ముందుకు సాగిపోవుదురుగాక. అయ్యా నీకు వందనాలు. అలాంటి గొప్ప అద్భుతం వారి జీవితంలో జరుగునుగాక, మేలుతో నింపబడునుగాక. నీ కార్యం జరిగించండి ప్రభువా, నీకు వందనాలు. నీ కార్యం జరిగించండి ప్రభువా. ఇదిగో పడి ఉన్న స్థితిని ఎరిగిన దేవుడు, పదే మాట్లాడుతున్నావు తండ్రి. ఇదిగో ఇక్కడ ఎవరైతే పడి ఉన్నారో, ఏ స్థితిలో పడి ఉన్నారో వారి కన్నీరును చూసిన దేవుడు, ఇదిగో వారి యొక్క వేదన చూసిన దేవుడు, వారి ఆపదను చూసిన దేవుడు, వారి కష్టాన్ని చూసిన దేవుడు, వారి నిరీక్షణ చూసిన దేవుడు. ఇప్పుడే యేసు నామములో వాళ్ళు లేచబడి నడుచుదురుగాక. నీకు వందనాలయ్యా. వారి పరిస్థితి మార్చబడునుగాక, వారి పరిస్థితి సరిచేయబడునుగాక. అయ్యా వారు ఆ పరిస్థితిని ఎదుర్కొని నడుచుదురుగాక. ఓ హల్లెలూయా. అలాంటి గొప్ప మేలుతో ఇక్కడ వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నీ అభిషేకం వచ్చునుగాక, ఇప్పుడే నీ ఆత్మాభిషేకం వచ్చునుగాక, ఒక్కొక్కరిని తాకబడునుగాక. ఇప్పుడే వాళ్ళు మేలుతో నింపబడుదురుగాక. ఒక అద్భుతం వారి జీవితంలో జరుగునుగాక, వారు పొందుకుందురుగాక, అద్భుతం పొందుకుందురుగాక, నిరీక్షణ కలిగి జీవింతురుగాక. అయ్యా వారు పొందుకుందురుగాక. తండ్రి మేము లేచి పరుపెత్తుకొని నడిచేవారుగా, ఓ ఇంతకుముందు ఎవరో ఆధారపడి ఎవరో చేస్తారని ఎదురు చూస్తున్న వీళ్ళు, అయ్యా ఆయన ఇప్పుడు నడుస్తున్నాడు, లేచి పరుపెత్తుకున్నాడు. అలాంటి గొప్ప భాగ్యము తండ్రి మాకు ఇక్కడున్న ప్రతి బిడ్డకు వారి స్థితిలో వాళ్ళు లేచి నిలబడి ఆ స్థితిని వాళ్ళు ఎత్తుకొని పోవుదురుగాక. అలాంటి గొప్ప భాగ్యము దయచేయి ప్రభువా. నీ కార్యం జరిగించిన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా, ప్రతి ఒక్కరిలో ఈ మేలుతో నింపబడినట్టుగా సహాయం దయచేయమని. అది కావాలంటే విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ, నీ మాట కొరకు కనిపెట్టుకోవడము మాకు దయచేయమని. అయ్యా అలాగ మేము ముందుగాక అది దయచేసి మేము పొందుకున్నట్టు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ రామ్. అందరికీ వందనాలు. దీనికి స్తోత్రం. హల్లెలూయా.